అలాగే మీరు అలాగే ఖురాన్ లో కూడా మీరు చూపించాలి. ఒక ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఖురాన్ లో కూడా అలాగే చూపించాలి. అలా కదండి, అలా కాదు. చెప్పేది అనండి సార్, మరి మీరు చెప్పారు కదా, నన్ను వినండి. ఇప్పుడు బలికి తీసుకెళ్ళవలసినటువంటి పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రాయబడలేదు ఏది కూడా. అక్కడ దహన బలి అని ఎందుకు అన్నాడు, దేవుడు ఆ దాన్ని ఎందుకు అడుగుతున్నాడో మీ దాంట్లో ఎందుకు రాయలేదు? అర్థమైందా? అది తెలుసుకోవాలి ముందు. దహన బలి అంటే బలులు దేవుడు అడుగుతున్నాడా? వినండి, ఇప్పటికి నేను 100 సార్లు చెప్పింటాను, అక్కడ జరిగిన సంఘటన మాత్రమేనని. అక్కడ ఆచారం అదే మరి ఆ సంఘటన అంటే నేను చూసి వచ్చానంటే అయిపోయింది ఏంటండి? నేను చూసి వచ్చానంటే అయిపోయిందా? అంతే కదా, సత్య గ్రంథం అంటే అదే. అంతేగాని చూసి వచ్చానంట ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి అక్కడికి పోయే టైం లైన్ మీరు గనక క్యాలిక్యులేట్ చేసి మీరు గనక చెప్పగలిగితే అప్పుడు కూడా నేను వచ్చి మీ దగ్గర బాప్తిస్మం తీసుకుంటాను సార్. టైం లైన్ కూడా చెప్పలేదు. మీరు ఇందులో ఇస్మాయిల్ బలెమ్మని అడిగాడా? అవును కదా, స్వప్నంలో చూసాను రా నాయన కన్నా బుజ్జి కన్నా నేను జుబా చేసినట్టుగా. ఎక్కడండి? ఎక్కడ? కళలోనా? అవును, కళలో ఎవరు? అవును కళలో ఎవరు దేవుడు చెప్పాడా? ఎక్కడ చూపించండి, మీ దాంట్లో చూపించండి.